హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఓజీ సినిమా రిలీజ్ అయ్యి 5 డేస్ కంప్లీట్ చేసుకుంది. వాళ్ళ 6th డే కూడా రన్ అవుతుండడం మనం చూస్తూ వస్తున్నాం. మరి ఓజీ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ డే తర్వాత కాస్త తగ్గినట్టుగా చెప్తూ ఉన్నారు. మరి ఇప్పటివరకైతే ఎంత వసూలు చేసింది? మరి సేఫ్ ప్రాజెక్ట్‌గా మిగిలిపోయిందా ఈ సినిమా? లాభాల బాట పడుతుందా? ఎలా ఉంది కలెక్షన్ రిపోర్ట్? దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్ ఓజీ సినిమా రిలీజ్ అయిన రోజు ఎంత హైప్ క్రియేట్ అయిందో మనకు తెలిసిందే. సో అవును. ఆడియన్స్ దగ్గర నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చాయి. ఈ సినిమాకి సంబంధించి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. సో అవును. కొన్ని సెక్షన్స్ నుంచి తప్పితే ఆ! మరి కలెక్షన్స్ మిగతా రోజులు ఫస్ట్ డే తప్పించి మిగతా రోజులు పడిపోయాయని చెప్తున్నారు. ఎలా ఆ! ఉన్నాయి ఈ 5 డేస్ కలెక్షన్స్? మరి సేఫ్ ప్రాజెక్ట్ గానే మిగిలిందా సార్ సినిమా? అంటే ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలాగా ప్రీమియర్స్‌తో కలిపి కదా ఫస్ట్ డే కలెక్షన్. అవును సార్. అంటే పెంచిన రేట్లు ప్రీమియర్‌కి బాగా 800, ₹1000 అలాగా హ్మ్. రేట్లు పెంచారు కాబట్టి డెఫినిట్‌గా అవి ఒక రేంజ్‌లో ఉన్నాయి. అంటే మన ప్రొడక్షన్ హౌస్ అఫీషియల్‌గా రిలీజ్ చేసిన దీన్ని బట్టి 150 కోట్ల పైన కలెక్ట్ చేసింది. హ్మ్. డెఫినిట్‌గా రెండో రోజు ప్రీమియర్‌లు ఇవి కలిపితే అంటే ఒక రకంగా చెప్పాలంటే బుధవారం నైట్, గురువారం కలిపితే ఫస్ట్ డే కలెక్షన్. అంతే కదా! అంతే సార్. కాబట్టి సెకండ్ డే అనేది డెఫినిట్‌గా తగ్గుతాయి. హ్మ్. దానికి తోడు కొంచెం ఇది డివైడెడ్ టాక్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం వల్ల డెఫినెట్‌గా కొంత వేరియేషన్ అయితే కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఓవర్‌సీస్‌లో ఆల్రెడీ ఇది ఓవర్‌ఫ్లోస్. హ్మ్. అక్కడ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవును. ఇది. మన ఇక్కడ కూడా చాలా ఏరియాల్లో సేఫ్ జోన్‌లోకి ఆల్రెడీ వెళ్ళిందని అంటున్నారు. ఇంకా ఉంది కాబట్టి ఓ 2, 3 రోజులు 'కాంతార' రిలీజ్ అయినా కూడా దీనికి దీనికి ఉండే స్పేస్ ఉంటది కాబట్టి ఓకే. ఓవరాల్‌గా ఇది ఒక సేఫ్ ప్రాజెక్ట్ అవుతదనే అంచనాలైతే మనకి వెలువడుతున్నాయి. ఓకే. సో మామూలుగా అంటే సినిమా మంచి పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత సెకండ్ డే, థర్డ్ డే ఆ తర్వాత వీకెండ్స్ అయిన శనివారం, సండే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టాలి. సో ఈ సినిమా విషయానికి వచ్చేసరికి అది జరగలేదని చెప్తున్నారు. దీనికి ఏమైనా ప్రధాన కారణాలు ఉన్నాయా సార్? అంటే దీనికి మనం కొంచెం నిష్పాక్షపాతంగా మనం అనాలిసిస్ చేయాలంటే హ్మ్. రేట్లనేది కొంచెం దీనికి చాలా ఒక విలన్ పాత్ర పోషించాయని చెప్పొచ్చు. ఓకే. అంటే ఈ మధ్య కాలంలో ప్రతి పెద్ద సినిమా కూడా రేట్లు విపరీతంగా పెంచేస్తున్నారు. ఇప్పుడు మొన్న 'మిరాయి' సినిమా ఉంది. రేట్లు పెంచలేదు, ఏం చేయలేదు. హ్యాపీగా అందరూ చూసారు. అవును. దానికి ముందు వచ్చిన 'లిటిల్ హార్ట్' సినిమా హ్మ్. కదా! అంటే ఇప్పుడు ఈ రేట్లు పెంచడం వల్ల ఏంటంటే, ఫ్యామిలీతో సినిమా చూడడానికి వెళ్ళలేకుండా వీళ్ళే మీరు ఫ్యామిలీతో రాకండి. మీరు ఒక్కరు వస్తే చాలు. మీ మీ దగ్గర ఉన్న డబ్బంతా మీరు ఒక్కరు చూడడానికి మాత్రమే సరిపోతాయి అని చెప్తున్నట్టుగా అవుతుంది. ఓకే. అది అంటే ప్రభుత్వాలు అనుమతించకూడదు. అసలు హీరోలు ఆ ట్రెండ్‌ని ప్రోత్సహించకూడదు. హ్మ్. సో, అదొకటి. తర్వాత ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇవ్వడం. పవన్ కళ్యాణ్ లాంటి ఒక పెద్ద స్టార్ సినిమా. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా కూడా ఉన్నాడు. హ్మ్. అటువంటి స్టార్ యాక్ట్ చేసినటువంటి సినిమాకి ఏ సర్టిఫికేట్ రావడం. ఏ సర్టిఫికేట్ అంటే ఏంటి? చిన్న పిల్లల్ని అలౌ చేయకూడదు కదా! ఇప్పుడు హ్మ్. ఇంట్లో 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు పిల్లలుంటారు. లేదంటే 15 ఏళ్ల లోపు పిల్లలుంటారు. వాళ్ళని సినిమాకి తీసుకెళ్ళడానికి లేదు కదా! హ్మ్. పిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్తారు. భార్యాభర్తలు లేదంటే ఫ్యామిలీ సినిమాలకి వెళ్ళదు కదా! అవును. పవన్ కళ్యాణ్‌కి ఎంత పెద్ద ఫ్యాన్స్ అయినా కూడా కరెక్ట్ సార్. హింస ఎక్కువ ఉందంట. బాగా వైలెన్స్ ఎక్కువ ఉందంట. సో, వైలెన్స్ ఎక్కువ ఉండడం అనేది ఈ సినిమా లేకపోతే అంటే ఈ సినిమాకి మొదటి రోజు వచ్చిన టాక్‌కి అసలు మొత్తం 'గబ్బర్ సింగ్', 'అత్తారింటికి దారేది' ఈ సినిమాలన్నీ కలిపితే 'ఓజీ' కావాలి. అవును. కానీ ఇదొకటి. హ్మ్. తర్వాత వీటన్నిటితో పాటు ప్రకృతి కూడా కొంచెం దీనికి సహకరించలేదు. ఓకే. విపరీతమైనటువంటి వర్షాలు. మనం అవును. చూసాం హైదరాబాద్ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది కదా! మునిగిపోయాయి. సగం మునిగిపోయింది. ఎంజీబీఎస్ ఆ ఏరియా అంతా కూడా మునిగిపోయినాయి. అంటే సాయంత్రం అయితే ప్రభుత్వం హెచ్చరిస్తుంది. మీరు ఎంతో ముఖ్యమైన పనులుంటే తప్ప బయటికెళ్ళకండి కరెక్ట్ అని సార్. చెప్పి ప్రభుత్వమే అధికారికంగా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇటువంటి హ్మ్. పరిస్థితుల్లో మరి ఫ్యామిలీని తీసుకొని థియేటర్లకి వెళ్ళలేరు కదా! అవును. సో, అది ఆ ప్రభావం కొంత. ఇలాగా ఓకే. రేట్లు, వైలెన్స్, ఏ సర్టిఫికేట్, హ్మ్. వర్షాలు వీటన్నిటి వల్ల డెఫినిట్‌గా ఆ ప్రభావం కొంత ఉంది. ఓకే. లేకపోతే ఇంకా చాలా పెద్ద హిట్ అవ్వాల్సినటువంటి సినిమాగా మనం చెప్పొచ్చు. ఇంకొకటేంటంటే మేకింగ్ పరంగా ఇప్పుడు డైరెక్టర్ పరంగా మనం చెప్తే 'సుజిత్' ఎంతసేపు హీరో క్యారెక్టరైజేషను, హీరో బాడీ లాంగ్వేజ్, మేనరిజం, ఆ స్టైలిష్ మేకింగ్ వీటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాడు గానీ, హ్మ్. కథా కథనాల మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టుంటే ఈ సినిమా ఎక్కడికో వెళ్ళేదని చెప్పి అభిప్రాయాలు కూడా మనం వింటున్నాము. ఓకే. కానీ ఓవరాల్‌గా సినిమా అయితే ఏదైతే 'హరిహర వీరమల్లు' మిగిల్చిన డిసప్పాయింట్‌మెంట్‌ని ఈ సినిమా
తీర్చిందని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే. సరే ఇవాళ నుంచి మరి రేట్లు అయితే తగ్గాయి. సో ఇదేమన్నా ప్లస్ అనుకోవచ్చా? లేకుంటే ఓజీకి మైనస్ అనుకోవచ్చా? కొంతమంది ఓజీకి రేట్లు తగ్గించేశారు పోలీసులు అని చెప్పేసి అంటున్నారు. ఇంకొంతమంది లేదు ఇప్పుడన్నా వెళ్తారు జనాలు థియేటర్. లేదు, రేట్లు తగ్గించడం అనేది ఎప్పుడు ప్లస్ పాయింటే కదా. ఓకే. ఇంతకు ముందు ఈ రేట్లు ఎక్కువ ఉన్నాయిలే మరి ఏం చూస్తాం అనేవాళ్ళు ఇప్పుడు డెఫినెట్ గా వెళ్ళి చూస్తారు కాబట్టి ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అవ్వదు. ఓకే. అండ్ సరే సినిమాకి సంబంధించి 4 days అంటే సండే వరకు 252 crores గ్రాస్ వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు. మరి ఇప్పుడు ఈ వీక్ డేస్ లో ఏ రకంగా ఉంటాయి? 300 crores క్లబ్ లో చేరే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా సార్? రేట్లు ఇప్పుడు తగ్గినాయి కాబట్టి డెఫినెట్ గా ఇది అంటే 300 కాకపోయినా కనీసం 275 280 కోట్ల వరకు చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఈ సినిమాకి సంబంధించి ఏవైతే ఈ రేట్లు కానీ వైలెన్స్ కానీ వర్షాలు కానీ ఇవి కొంచెం ప్రభావం చూపించాయని. ఇంకొకటి ఏంటంటే నా అబ్జర్వేషన్ అనే కాదు జనరల్గా అందరికీ తెలిసిన విషయమే ఈ సినిమా ప్రమోషన్ పరంగా అసలు ఏమీ లేదు. అవును సార్ కదా. ఏదైతే హరిహర వీరమల్లు సినిమా గురించి పవన్ కళ్యాణ్ ఈ సినిమాని అనాథలాగా వదిలేశారు, నిధి అగర్వాల్ మాత్రమే భుజాన్ని మూసుకొని తిరుగుతుందని చెప్పి అన్నాడు. మరి ఈ సినిమాని కూడా ఇంచుమించు అనాథలాగే వదిలేశారు. అంటే పాపం ఆయనకి వైరల్ ఫీవర్ రావడం, తర్వాత ఇంటికే పరిమితం కావాల్సి రావడం, ఈవెన్ గవర్నర్ మన చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేయడం మనం చూసాం. అయినా సరే ఇంకా చాలా మంది ఉన్నారు కదా సినిమాలో, వాళ్ళతో కూడా మరి ప్రమోషన్ అది చేయించుకోవడం అనేది అంటే ఎంత ఫ్యాన్స్ నుంచి ఎంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినా కూడా ప్రమోషన్ కూడా ఇంపార్టెంట్ కదా. ఓకే. సో ప్రమోషన్ పరంగా కూడా ఈ సినిమాకి చేయాల్సినంత ఇది చేయకపోవడం అనేది ఒక మైనస్ గా మనం చెప్పొచ్చు. అంటే చేస్తే కనీసం ఇంకొంచెం ఇప్పుడు ఉన్న కలెక్షన్స్ కి ఒక 20% 30% అయినా కూడా ఇందాక ఉన్న 300 కోట్లు సంక్రాంతికి వస్తున్న లాగా ఇది కూడా 300 కోట్లలోకి వెళ్తుంది అని చెప్పి హ్యాపీగా వెళ్ళిపోయేది. అంటే కొంత ఒక వర్గాన్ని మినహాయిస్తే చాలా ముందు ముఖ్యంగా ఫ్యాన్స్ అందరూ కూడా సినిమాని విపరీతంగా లైక్ చేశారు, పండగ చేసుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత మేమందరం గర్వపడేలాగా ఉంది సినిమా, ఫ్యాన్స్ ఫీస్ట్ లాగా ఉందని చెప్పి దానికి ప్రమోషన్స్ కూడా యాడ్ అయ్యి ఉంటే డెఫినెట్ గా పెద్ద ప్లస్ అయ్యేది. తర్వాత ఏంటంటే ఈ మధ్య కాలంలో పొలిటికల్ గా ఒక చెలరేగినటువంటి ఒక వివాదం ఇప్పుడు కూడా చాలా ఉధృతంగా దాని గురించి నడుస్తుంది. దాని ప్రభావం కూడా ఎంతో కొంత దీనికి అంటే ఒక రకంగా పాజిటివ్ గా, ఇంకో రకంగా కొంచెం కొంత మేరకు నెగిటివ్ గా దానికి వర్క్ అయ్యి ఉంటది, ఎఫెక్ట్ అయ్యి ఉంటది. వీటన్నిటి వల్ల ఈ సినిమా ఇది అయ్యి ఉంటది. కానీ ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ కెరీర్ అంటే చాలా సంవత్సరాల తర్వాత ఈవెన్ భీమ్లా నాయక్ కానీ, వకీల్ సాబ్ కానీ, లేదంటే బ్రో కానీ ఈ సినిమాలు ఈ హరిహర వీరమల్లు